క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ హైదరాబాద్. అధికారం లేకపోయినా కూడా ఇంతమంది ఈరోజు పార్టీ కోసం గట్టిగా నిలబడిన దానికి మీకు అందరూ కూడా ధన్యవాదాలు. ఒక ఇన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఒక మంచి విషయము ఈరోజు మనకందరూ కూడా జరిగింది ఏంటంటే ఈరోజు నికరమైన నాయకులు కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడినారు. రేపు ఖచ్చితంగా ఈ నాయకులు రేపు మన పార్టీ గెలుపు కృషి చేస్తారు. అదేవిధంగా శ్రీకాంత్ అన్న చెప్పిన విధంగా ఎవరైతే ఈ రోజు బాధ్యత తీసుకున్నారో వాళ్ళందరి బాగోగులు రేపు ఖచ్చితంగా పార్టీ చూసుకుంటుందని చెప్పి కూడా మీకు అందరు కూడా సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఏదైతే బ్రోకర్లు స్క్రాప్ పనికిరాని పనులు చేసిన వాళ్ళందరూ కూడా అధికారం అడ్డు పెట్టుకొని ఉండే కొద్దిపాటి మంది ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఈరోజు ఒక మంచి పరిణామమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈ ఉండే నాయకులు ఈ అందరి పైన కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఉండే వాళ్ళు మనం గట్టిగా పట్టుగా చేస్తే ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాలో ఇది వరకు వచ్చినట్టు 7 సీట్లు అదేవిధంగా మళ్ళీ ఎంపీ స్థానం కూడా మన పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చే ఎలక్షన్ల గురించి మాట్లాడేదానికన్నా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేమందరూ కూడా మాట్లాడుకుంటాము. ఎవరికో ఒకరికి సమస్య వచ్చిందని చెప్పి పక్కన వాళ్ళందరూ కూడా గమనం కూర్చుంటే పరిస్థితి ఉండదు. అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా మీకోసం నిలబడతామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇంకా కూడా పెద్దలు చాలా మంది ఈ రోజు ఆహ్వానించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి చేసిన మన వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా ధన్యవాదాలు. కూలీలంతా కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతూ ఉంది. భారతదేశంలోనే బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్ ఏమన్నా చనిపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చనిపోయారు. ఈ హాస్పిటల్లో ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ చూడండి. నేను మన హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పోతే ఆ హాస్పిటల్లో దాదాపు 10 మంది డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, ప్రతిదీ కూడా స్టాఫ్ ఉన్నారు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చదువుతూనే. హాస్పిటల్ బిల్డింగ్ అయితే ఒక కార్పొరేట్ విద్యాలయాల మాదిరి ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ మాదిరి ఉన్నాయి. ఇదంతా అభివృద్ధి చేయడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రోజు చిన్న పొరపాటు జరిగినా ఆ రోజు వరద వస్తే ఏదో బోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. ఆ బోట్లు గుద్దాయి, నిజంగా బ్యారేజ్ ని గుద్దాయని ఈ రోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. నిజంగా మనం చెప్పాలి. నిన్న సిపిఐ నారాయణ గారు మాట్లాడినారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలుసు, ఆయన చేసిన తప్పుల్లో వేరే వాళ్ళ మీద రుద్దే దానికోసం ఆయన ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో మాట్లాడతారని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే బోట్లు ఏంటిగా జగన్మోహన్ రెడ్డి గారు బోట్లు గుర్తించేది. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. చాలా మంది కార్యకర్తలు ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కావచ్చు, మీ ఉండే స్థానిక నాయకుల పైన ప్రేమ కావచ్చు, అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కావచ్చు, ఈ రోజు ఇన్ని కష్టాల్లో కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తూ ఉన్నారు. ఈ రోజు ఎంతో మంది లాభపడినారు, ఎంతో మంది బాగుపడినారు, పదవులు పొందినారు. పార్టీ మీద కూడా ఎలాంటి లాభ అపేక్ష లేకుండా ఎంతో నిజాయితీగా ఉన్న కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన ఉంది కార్యకర్తలకు. ఎందుకంటే కేవలం నేను పేద ప్రజలకు మేలు చేయాలా అనే ఆలోచనతో పోయేగానే కార్యకర్తలకు చేయలేకపోయినానే ఈ రోజు ఆయన మనసులో బాధ ఉంది. రాబో రోజులలో వర్షం పడకపోతే మామిడి చెట్లే కాదు ఏ రకంగా కూడా రైతు ఎంతో దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనికి ముందస్తు చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రైతులను ఆదుకోవాలి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ అంతా ఇచ్చి ఏదైతే మీరు 20,000 చెప్పారో అది ఒకటేసారి రైతులకు చెల్లించాలా అని చెప్పి రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవాలా అని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. అలాగే పేదవాళ్లకు ఇంగ్లీష్ మీడియం అనేటువంటి తీసేస్తున్నారు. దాని విషయంలో కూడా ఆలోచన చేయమంటున్నాం. మంచి పనులు ఎవరు చేసినా కూడా కొనసాగించాలి. గతంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి మహా కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. అవి ఏ ఒక్కరు కూడా దాన్ని తీసేయాలని ఆలోచన చేయలేదు. ఈ రోజు మెడికల్ కాలేజీలు వద్దు అన్నటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకి ఏ మాత్రము మంచి చేయనటువంటి పరిస్థితి, పేదవాళ్ళకి ఏ రకంగా మంచి చేయని పరిస్థితి, రైతులను వదిలేశారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతో నెగ్లిజెన్స్ గా కనపడుతుంది 100 రోజులలో.
రాబో రోజులన్నా కూడా మంచి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ పార్టీ కోసం ఈ కష్టకాలంలో కూడా మేముంటాము తోడుగా. గ్రామాల్లో ఎన్ని దౌర్జన్యాలు చేసినా పర్వాలేదు, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలేదు, మా పర్సనల్ గా భూములు లాక్కున్నా పర్వాలేదు, కేసులు పెట్టినా పర్వాలేదు అని చెప్పి మాకు ఈ రోజు తోడుగా నిలబడినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా హృదయపూర్వకమైనటువంటి ఈ రోజు పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. రాబో రోజులలో కార్యకర్తల ప్రభుత్వమే ఏర్పడుతుంది అని చెప్పి ఆ కార్యకర్తల కార్యకర్తలు లేకుంటే నీవు లేవు, పార్టీ లేదు, ఎవరు లేరు. ఆ కార్యకర్తలు కొన్ని విషయాలలో నిజం చెప్పాలంటే మేము పేద ప్రజలకు సంక్షేమం అందించాలి, డబ్బులు కొరత రానికూడదని ఉద్దేశంతోనే చేసాం తప్పితే కార్యకర్తలు నిర్లక్ష్యం చేయాలని కాదు. పొరపాటు జరిగింది, ఈ పొరపాటు జరగనీయము. రాబో రోజుల్లో కార్యకర్తల్ని గుండెలో పెట్టుకొని చేసుకుంటాం, వాళ్ళ ద్వారానే మేము పరిపాలన చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.